లోనూ ఈ సంస్మరణ దినాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. జరుపుకున్నారా లేదా అనేది ఒక అంశం అయితే, ఇక్కడ లైక్ మైండెడ్ పీపుల్, వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా ఈ 3 ఇన్సిడెంట్ల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉంది, స్పష్టమైన ఏకాభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా చుండూరు జరిగిన మరణకారు గురించి మనం గత నుంచి మనం అనేక పేపర్లు చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా దినపత్రికలో వ్యాసాలు వచ్చినాయి. అయితే 85లో జూలై 17న జరిగిన కారంచేడు మరణకాండ నుంచి చుండూరు వరకు, ఆగస్టు 6 చుండూరు వరకు ఒక విప్లవ యుగం, ఒక 6 సంవత్సరాల పాటు వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాల ఒక యుగం. అది ఒక 6 సంవత్సరాలు. చుండూరులో బాధితులకు న్యాయం జరిగిందా? అక్కడున్న హంతకులకు శిక్ష పడిందా అంటే అది న్యాయ వ్యవస్థ వైఫల్యం, ప్రజా ఉద్యమాల వైఫల్యం కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఏ ఉద్యమాలు కూడా చుండూరు బాధితులకు న్యాయం జరగలేదు. అక్కడున్న జస్టిస్ సివి నాగార్జున కూడా ప్రత్యేకంగా ఒక దుర్మార్గమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చంపబడింది నిజమే, మరణకాండ